తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హే ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు అయితే మనం బ్లాక్స్ ఫ్రూట్ ఆడిపోతున్నమాట. నేనైతే పాత దానిలాగా మూలగా బ్లాక్స్ ఫ్రూట్ అయితే ఆడట్లా. ఇదైతే నెక్స్ట్ లెవెల్ అనమాట. నేనైతే సిరీస్ స్టార్ట్ చేసాను అన్నమాట. మీరు ఆల్రెడీ తమిళ చూస్తూ ఉంటారు. నేనైతే బ్లాక్స్ ఫ్రూట్లో స్టెప్ బై స్టెప్ ఎలా మనమైతే ముందుకు వెళ్ళాలి, ఇదైతే చేయాలి, అదైతే మొత్తం చెప్తాను అనమాట. మనమైతే మాత్రం లేట్ లేకుండా వెళ్ళలోకి వెళ్ళిపోదాం. గైస్ ఇక్కడ పైరట్స్ ఉంది కదా, పైరట్స్ నొక్కితే అయితే మనమైతే జాయిన్ అయిపోవచ్చు అనమాట. ఇదిగోండి మనమైతే వచ్చాం ఇక్కడికి అయితే. ఇదిగోండి మామూలుగా ఉండదు, ఇచ్చి పడేద్దాం. మనమైతే ఫస్ట్ స్పాన్ అయితే ఇక్కడ అవుతాం అనమాట. ఇదిగోండి స్పాన్ అయితే ఇక్కడ అయ్యాం. ఇక్కడ కొన్ని ఇదిగోండి అక్కడ పక్కనే పెట్టుంది, అది మన తర్వాత చెప్తాం గైస్. అయితే మొత్తం అయితే తర్వాత చెప్తాను అనమాట. మామూలుగా ఉండదు, ఇచ్చి పడేద్దాం. మీరైతే పైరట్స్ తీసుకుంటే అయితే దీంట్లోకి అయితే వస్తారనమాట. నాకు తెలిసినంత వరకు అయితే వన్ ఆఫ్ ద పైరట్స్ అంటే పైరట్స్ బెస్ట్ అనమాట. మీరైతే ఏ చోట ఇక్కడ స్పాన్ అవుతారు అన్నమాట. మామూలుగా ఉండదు, ఇచ్చి పడేద్దాం అనమాట. అదిగోండి లోపలైతే ఉన్నారు. ఫస్ట్ అయితే మీరు ఇక్కడ రావాలండి అన్నమాట గైస్. మీరైతే ఫస్ట్ ఇక్కడ రావాలి. మీరైతే అదిగోండి ఫస్ట్ అయితే ఇక్కడ రావాలి. నేను చెప్తున్నా కదా, కొత్త ప్లేయర్స్కి అయితే చెప్తున్నా. అదిగోండి ప్లస్ ఇక్కడ పైన ఉంది కదా లెఫ్ట్ సైడ్లో, అది నొక్కితేమో ఇట్లా మనం స్పీడ్గా వెళ్తాం అనమాట. అదిగోండి అది నొక్కితే ఇట్లా స్పీడ్గా వెళ్తాం అనమాట. జిమ్ అని లెఫ్ట్ రైట్ సైడ్లో ఉన్నది జింగ్ అని. ప్లస్ మీకు కంప్యూటర్ అయితే ఇక్కడ ఒకటి ఉంది గైస్. ఇదైతే మీరు నొక్కితే మీకు అయితే తెలిసిపోద్ది అనమాట. ఓకే మామూలుగా ఉండదు, ఇచ్చి పడేద్దాం. ఇక్కడైతే ఇది లోపల రౌండ్స్లో ఒకరు ఉన్నారు. మనం అయితే తీసుకుందాం గైస్. ఇంకైతే ఇక్కడ క్వశ్చన్ గార్డ్ ఉన్నాడు. ఆడ అయితే మనకు తెలుసు కదా, అంటే వన్ పీస్ వాళ్ళకైతే యానిమే చూసిన వాళ్ళకైతే బాగానే తెలుసు. ఓకే మనం అయితే తీసుకుందాం. వీడికాడికి వెళ్ళి ఇంటరాక్ట్ అయితే కొట్టండి. బ్యానర్ ఉంది కదా ఇక్కడ పైన, అది బ్యానర్ అని కొట్టండి. అదిగోండి వైట్ కలర్ కానీ నేను కొడుతున్నాను కదా, అదిగోండి అక్కడ కొట్టేసేయండి. కన్ఫర్మ్ కొట్టేసేయండి అనమాట. కన్ఫర్మ్ అని ఉంటుంది, అది కూడా స్టార్టింగ్లోనే. ఇంకా మీరు ఈ రౌండ్లోకి వెళ్ళి ఇంకా వీళ్ళతో ఫైట్ చేయండి అనమాట. కొట్టునా కూడా కొట్టండి గైస్, మామూలు కొట్టకట్టు పెచ్చి కొట్టండి. ఇదిగోండి క్విక్ అటాక్ అయితే వాడండి, చిన్నపిల్లలు వాడుకోండి. స్పీడ్గా కొట్టాను అనమాట వాడిని అయితే. క్విక్ అటాక్ వాడి నేనైతే స్కిప్ చేసేస్తాను అనమాట. ఇదిగోండి గైస్ ఇక్కడ ఇట్లా అయితే మనకైతే అప్డేట్ అయ్యింది అనమాట. అదిగోండి ఇక్కడ పైన మెనూ కార్డు ఉంది కదా, ఇదిగోండి ఇక్కడ పక్కన లెఫ్ట్ సైడ్లో పైన ఉంది కదా మెనూ అని, మీకైతే చూపిస్తూ ఉండండి. వాడు వెనకాలే వస్తున్నాడా రావట్లేదా? ఓకే గైస్ నాకు తెలిసి రావట్లేదు అనుకుంటా. ఓకే మనం అయితే ఓపెన్ చేద్దాం మెనూ అయితే. కానీ వాడు వస్తున్నాడు గైస్, ఇంకా వస్తున్నాడు వీడు. ఎవరు పంది పిల్లలు వెళ్ళరా పక్కలు పంది పిల్లలు ఇదిగోండి పెట్టేది తీసుకుంటే మీకు అయితే 296 రీఛార్జ్ రూపీస్ మన జియో పంపిస్తారు అన్నమాట. ఓకే వాడు రావట్లేదు అనుకుంటా. ఇక్కడ మెనూ ఓపెన్ చేస్తే స్టేట్ అని ఉంది కదా, స్టేట్స్ అని, అదైతే మీరు ఓపెన్ చేయాలి గైస్. ఇక్కడ మెనూ స్టేట్స్ ఉంది కదా, స్టేట్స్ కాడ ఇక్కడ ఫస్ట్గా ఒకటి ఉంది కదా గైస్ మీల్ మీద అయితే మీరు ప్లస్ సింబల్ ఉంది కదా, ఇక్కడ పైన ప్లస్ సింబల్ మీల్ లెవెల్ 1 ప్లస్ సింబల్ మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ మెయిల్ మీకు కనిపిస్తుంది కదా, ఫస్ట్ మెయిల్. అదిగోండి నేనైతే అప్గ్రేడ్ చేస్తున్నా. అదిగోండి 4 అయితే కొట్టేసి అనమాట. మెయిన్ అంటే మీకు చాలా మెయిన్గా అయితే కొట్టాలన్నమాట, దాన్నే కొట్టాలి. ఇదిగోండి ఎవడో ప్రో ప్లేయర్ ఉన్నాడు, వాడితో పెట్టుకోవద్దు, మనకి ఎందుకు లేండి, పిల్లడికి వదిలేద్దాం ఎందుకు లేండి. మనం కొడదాం కొడుకుని. చూసారా చూసారు గైస్ ఇక్కడైతే పెరిగిందనమాట అటాకింగ్, మనకైతే డ్యామేజ్ పెరిగింది. ఇంతాక 5 4 చేస్తుండే, ఇప్పుడు చూడండి 10 చేస్తాను అదనమాట. దీనికైతే చేయడానికి నేనైతే ఇంకా స్కిప్ కొట్టేస్తాను అనమాట. ఇక్కడ నుంచి మొత్తం నేనైతే వెళ్ళిన తర్వాత ఇదిగోండి మనకైతే లెవెల్స్ పెరిగాయి గైస్. కొంచెం అయితే మీరైతే లెవెల్స్ ఖర్చు పెట్టకండి, ఉంచండి గైస్. లెవెల్స్ అయితే అసలు ఖర్చు పెట్టకండి, మీ కాడైతే లెవెల్స్ ఉంచుకోండి. మళ్ళీ అయితే తీసుకొని నేనైతే లెవెల్ 10కి వెళ్ళినాక అప్పటి నుంచి కంటిన్యూ చేస్తాను గైస్. ఓకే గైస్ ఇదిగోండి మనం అయితే లెవెల్ 7కి వచ్చాం. మీకైతే చెప్పుకోవాలి, ఇదిగోండి స్టేట్స్ అయితే మీరు దాచుకోవాలన్నమాట, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఇదిగోండి మీరే చెప్తా స్టేట్స్ దాచుకోండి. మీరైతే స్క్వాడ్స్ మ్యాన్ అవ్వాలంటే స్క్వాడ్స్ మ్యాన్ అవ్వచ్చు, ఇంకేది కావాలంటే అది అవ్వచ్చు. అక్కడైతే రీస్పాన్ పాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మీకు చెప్తా అదిగోండి బ్లాక్స్ ఫ్రూట్ అది వదిలేయండి. మనమైతే మెయిన్ గైస్ ఇదైతే ఎంత మెయిన్ అంటే అంత మెయిన్. ఇదిగోండి ఇక్కడైతే స్క్వాడ్స్ డీలర్ కార్డ్కి వచ్చేయండి, ఇంటర్ కొట్టండి. ఇక్కడ పైన స్టార్టింగ్ కటానా ఉంది కదా, నేను నొక్కు చూపిస్తాను. ఇదిగోండి తెల్లగా వస్తుంది, అదైతే కొట్టండి. కటానాకి ATA అని కటానా వస్తుంది కదా, దాని మీరైతే క్లిక్ చేయండి గైస్. మీకైతే మంచి అంటే నాకు తెలిసినంతవరకు అదే బెస్ట్. కటానా కిట్సునే అవన్నీ వేస్ట్. కటానాకి ATA అని ఉంది కదా, దాని మీద అయితే నొక్కితే పర్చి కొట్టండి 1000 రూపీస్. అది కూడా స్టార్టింగ్లోనే ఉంటుంది పర్చ్ అని.
PURCHASHE అని ఉంటుంది పర్చ్ అని. ఓకే, వెనక నెవర్ మైండ్ కొట్టేసేయండి. దాని తర్వాత మీకు అయితే న్యూ ఐటమ్ వచ్చింది, ఇదే ఉంది. మీకు అంటే దీన్ని తీసేయచ్చు అనమాట. న్యూ ఐటమ్ ఉంది కదా, స్టేజ్ పక్కన ఐటమ్ అని లెఫ్ట్ సైడ్లో కింద స్టేజ్ పక్కన ఐటమ్, దాని మీద నొక్కినేమో మీకు ఉంచుకోవచ్చు, లేకపోతే మీరు తీసేయచ్చు గైస్. ఇదిగోండి, మీకు అంటే ఉంచుకోవచ్చు. మీరు కాంబో కూడా వాడచ్చు గైస్, మీరు కావాలంటే కాంబో కూడా వాడచ్చు. ద బెస్ట్ కాంబో కూడా. నేను అప్పుడు స్టార్టింగ్లో అనుకున్నా కానీ నోపు, కానీ ఏం చేస్తాం, ఎవరైనా చెప్పండి రా యూట్యూబ్లో అంటే తెలుగు కూడా ఒక్కడ లేడు. అందుకే అనమాట మనం ఏది చేస్తున్నాం, ఈ సిరీస్ స్టార్ట్ చేసింది అందుకే మెయిన్గా. ఓకే, ఎపిక్ పెట్టేసాం మనం అయితే. మామూలుగా ఉండదు గైస్, ఇచ్చి పడేద్దాం. నేనైతే నెక్స్ట్ ఐలాండ్కి వెళ్తాను గైస్, నెక్స్ట్ బై నెక్స్ట్. ప్లస్ ఇదిగోండి, మీరైతే స్క్వాడ్స్ అయితే ప్రస్తుతానికి అయితే నేను చెప్పా కదా స్టేట్స్ దాచుకొని, ఇప్పుడైతే స్క్వాడ్స్ ఉన్నాయి కదా, థర్డ్ వన్ గైస్, థర్డ్ దాంట్లో అయితే మొత్తం పెంచుకుంటే ప్లస్ కొట్టేయండి. థర్డ్ వన్ గైస్, నేనైతే స్క్వాడ్స్ పెంచుకోండి గైస్, ప్రస్తుతానికి మాత్రమే. నేను ఎప్పుడు ఎత్తున్నా గైస్, ప్రస్తుతానికి మాత్రమే. ఓకే, మామూలుగా ఉండదు, ఇచ్చి పడేద్దాం. ఓకే, మనకైతే బ్యానర్ ఉంది. నేను ఇంతకు చెప్పా కదా గైస్, 10 లెవెల్ వెళ్ళినాకైతే అప్పటి నుంచి అయితే నేను కంటిన్యూ చేస్తా. అంతవరకు సెలవు. ఓకే గైస్, మనమైతే 10 లెవెల్కి అయితే వచ్చామన్నమాట. మామూలుగా ఉండదు, ఇచ్చి పడేద్దాం. మనమైతే వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇక్కడైతే మీకైతే వస్తుంది లెఫ్ట్ సైడ్లో. నాకైతే ఫస్ట్ బుర్ర తక్కువ ఉంది కదా, అట్నే ఉంటుంది, అది వేరే విషయం అనుకోండి. మనమైతే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. మామూలుగా ఉండదు. మనమైతే ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళి ఐలాండ్కి అయితే వెళ్దాం. ఇచ్చి పడేద్దాం గైస్, ఇచ్చి పడేద్దాం అంతే. ఓకే, నెక్స్ట్ కొట్టేద్దాం. మీరైతే ఎక్స్ట్రాలు పడి మీరైతే నెక్స్ట్ కొట్టి 1000 రూపాయలు కొనకండి. జస్ట్ స్లో బ్లోట్ 300 కొనేయండి. 300 చాలా అంటే చాలా బెస్ట్. అంటే 300 స్లో బ్లోట్. మీరైతే ఏది పడితే అది కొనకండి గైస్. డబ్బులు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్రపంచం మొత్తం దొంగ కూడా ఎవరు నమ్మడానికి లేదు. నేనైతే అక్కడికి వెళ్ళినాకైతే మొత్తం మీకు అది చెప్తాను అనమాట. అప్పటి నుంచి అది కంటిన్యూ చేస్తాను. ఓకే గైస్, మనమైతే ఐలాండ్కి వచ్చాం అనమాట. దీని పేరే ఫారెస్ట్ ఐలాండ్ అనమాట. నాకు కూడా తెలియదు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటుందా ఏంట్రా ఈ పేరు పెట్టారు అంత కామెడీగా. ఓకే, మనం ఉండదు. కోతినాకుడుకులు అనమాట మనగాడ. ఇదిగోండి, ఫస్ట్ అయితే కోతినాకుడుకులను అయితే మనం చంపాలి. ఇవాళ ఎగురుతాం గైస్. నేను మర్చిపోయి నా పాత అకౌంట్ లాగా చేస్తున్నా. అంటే డబల్ జంప్ దాంట్లో ఉంటుంది లేదండి, డబల్ జంప్. మీరైతే క్వశ్చన్ కాడికి వచ్చేసి ఇక్కడ మంకీ ఉంది కదా గైస్, ఫస్ట్ MONKEYS మీకు తెలిసిందే అండి. ఏలుముద్రకి చెప్తున్నా, అంటే ఏలుముద్రగాలు ఉంటారు కదా వాళ్ళకి చెప్తున్నా. ఏమనుకోకండి ప్లీజ్, లైక్ కొట్టండి. మంకీ అయితే కొట్టేసి కన్ఫర్మ్ కొట్టేయండి. కన్ఫర్మ్ మీకు తెలిసిందేగా. కన్ఫర్మ్ కొట్టేసిన తర్వాత 6 మందిని అయితే చంపాలని ఉంటుంది. నేను ఎందుకే గైస్ స్క్వాడ్స్ అయితే పెంచుకోమంది, ఈ మంకీగాలను చంపడానికి. స్క్వాడ్స్ పెంచుకుంటే చంపచ్చని, మామూలుగా ఉండదు. ఓకే, హెల్త్ కూడా పెంచుకుందాం గైస్. మనమైతే హెల్త్ చిన్నగా పెంచుకుందాం. అదిగోండి, మనమైతే అడ్వాన్స్ అయ్యాం. అయినా మీ స్టేజ్ అప్పుడే ఖర్చు పెట్టకండి. నేనైతే ఖర్చు పెడుతున్నా కొంచెం లైట్గా దీని మీద. మీరైతే స్క్వాడ్స్, బ్లాక్స్ ఫ్రూట్ అయితే బ్లాక్స్, మీరు దేరైతే అది అనమాట. నేనైతే డిఫెన్స్ అయితే పెంచుకుంటున్నా ప్రస్తుతానికి అయితే, ఎందుకంటే హెల్త్ కావాలి కాబట్టి. నా కొడుకులు దొంగ కొడుకులు కొట్టేస్తారు కాబట్టి కాంబో కూడా వాడచ్చు. నాకైతే స్టార్టింగ్లో అదే వాడబోద్ది ఇంత చెప్పా కదా. కాకపోతే వాళ్ళు ఇది అదే మ్యాజిక్. కూతినా కొడుకుని అయితే చంపాలన్నమాట. మనసు రావట్లేదు. కూతినా కొడుకుని ఏం చేయడం గైస్. నేనైతే ఎప్పుడు చెప్తున్నా, మీరైతే మళ్ళీ నన్ను కామెంట్లో వేసుకోకండి హనుమాన్ని తిడతారా అని అది ఇది అనుకోకండి. జస్ట్ కంటెంట్ కోసం నేను ఇట్లా చేస్తున్నా అన్నమాట. ఏమనుకోకండి గైస్, ప్లీజ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్ అనమాట. ఓకే, మామూలుగా ఉండదు. ఇక్కడైతే మీరైతే లెవెల్ 50 రావాలి గైస్. లెవెల్ 50కి వచ్చినాక ఫ్రూట్ తీసుకోవచ్చు. ప్లస్ ఇంకో ఆప్షన్ కూడా ఉంది, అది నేను వచ్చే వీడియోలో చెప్తాను అనమాట. సీక్రెట్ మామూలుగా ఉండదు. అయితే ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా నేనైతే. కానీ అప్పుడే కాదు, మీకు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి గైస్. మినిమం నా సిరీస్లో అన్ని ఎపిసోడ్ 10 మినిట్స్ అయితే ఉంటాయి. ప్లస్ తొందరగా రీల్స్ చేస్తాను గైస్, ఏం భయపడకండి. ఓకే, మామూలుగా ఉండదు. ఇచ్చి పడేద్దాం గైస్ అంతే. ఓకే, మంకీరా కోతినా కొడుకు. ఓకే, గొరిల్లానా. అయితే మీకైతే లెవెల్ మినిమం 50 కావాలి గైస్. మనమైతే నెక్స్ట్ లెవెల్కి అయితే 15 కావాలి. మామూలుగా ఉండదు. మనకైతే గోరిల్లా ఉండాలన్నమాట. మామూలుగా ఉండదు. నేనైతే చంపినకి అయితే మనమైతే నెక్స్ట్ గోరిల్లాకి వెళ్ళిపోదాం. నేనైతే వీడియో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ దాకైతే ప్రస్తుతానికి. నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే మామూలుగా ఉండదు గైస్, ఇచ్చి పడేద్దాం. మీరైతే స్టేట్స్ ఇవే పెంచుకోండి హెల్త్ది.
మినిమం ఒక 10 నిమిషాలు ఉంటుంది గైస్. నా వీడియో మొత్తం చూడండి కావాలంటే. నా వీడియో మొత్తం చూసిన ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. ఓకే గైస్, ఈ వీడియోకి అయితే అంతే. మనం అయితే నెక్స్ట్ వీడియో చూద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.